రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని నొక్కడం ద్వారా ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులకు పంపవచ్చును. దాని పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంది. ఇప్పటి వరకు మీరు రాకాలోకంకి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పూర్తి ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. కేవలం ఈ బటన్ని నొక్కితే చాలు. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని గనక ప్రెస్ చేసినట్లయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, యోగి ఆదిత్యనాథ్ ఈ పేరు వినగానే మాఫియాలకు హడల్. ఈ పేరు వినగానే అల్లర్లు చేద్దామని, రోడ్ల మీదకి వచ్చి ఆస్తుల్ని ధ్వంసం చేద్దామని అనుకుంటున్న వాళ్ళందరికీ ఒక పెద్ద బుల్డోజర్ కనిపిస్తుంది. యోగి ఆదిత్యనాథ్ అన్న పేరు వినగానే ఒక్కసారిగా చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తూనే అత్యంత దృఢంగా వ్యవహరించేటటువంటి, ముఖ్యంగా మాఫియా, మతోన్మాదులు ఇటువంటి వాళ్ళ పట్ల, రోహింగ్యాలు ఈ రకమైనటువంటి శక్తుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించేటటువంటి వ్యక్తి ఈ ఇమేజ్ మన కళ్ళ ముందు వస్తుంది. అయితే యోగి ఆదిత్యనాథ్ వీటన్నిటికీ అతీతంగా ఇంకొక పని చేశారు. ఈ పని వల్ల ఇందులో బుల్డోజర్లు లేవు, ఇందులో పోలీసు లాఠీలు, దండాలు, మాఫియాలపైన యాక్షన్స్ ఏమీ లేవు. యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి పని కూడా చేస్తాడా అని అనుకునేలాగా ఆయన చేసినటువంటి ఒక పని ఉత్తరప్రదేశ్ని టాప్కి తీసుకువెళ్ళింది. గత సంవత్సరం 2023లో ఈ దేశంలో ప్రజలు అత్యంత అధికంగా వెళ్ళినటువంటి రాష్ట్రము, టూరిజం నిమిత్తం వెళ్ళినటువంటి రాష్ట్రము, టూరిజం కోసం ఉత్తరప్రదేశ్ని సందర్శించినటువంటి వాళ్ళ సంఖ్య 48 కోట్లు. దీన్ని ఫుట్ఫాల్స్ లెక్కలో చూసినట్టయితే 48 crore మంది వ్యక్తులు, 48 కోట్ల మంది వ్యక్తులు ఉత్తరప్రదేశ్ని సందర్శించారు గత ఒక్క సంవత్సరంలో. దేశంలోని ఏ రాష్ట్రంలో, ముంబై చాలా పెద్ద టూరిజం సెంటర్, అదేవిధంగా గుజరాత్ చాలా ప్రయత్నం చేసి టూరిజంని ప్రమోట్ చేస్తోంది. దక్షిణాదిలో ఉన్నటువంటి బెంగళూరు కావచ్చు, కూర్గ్ ప్రాంతం కావచ్చును, కేరళలోని బ్యాక్ వాటర్స్, ఇవన్నీ కూడాను టూరిజం పరంగా జాతీయంగా అంతర్జాతీయంగా పేరు పొందినటువంటి ప్రాంతాలు. గోవా ఇది కూడా చాలా పేరు పొందిన ప్రాంతం. కానీ వీటన్నిటినీ వెనక్కి తోస్తూ హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ ఫుట్ ఫాల్స్ అంటే 48 కోట్ల మంది గత సంవత్సరం ఉత్తరప్రదేశ్ని సందర్శించారంటే మొత్తం భారతదేశపు జనాభాలో దాదాపు 1/3 వంతు ఉత్తరప్రదేశ్కి వెళ్ళారు. 2022లో 24.87 crore ఫుట్ ఫాల్స్ ఉంటే 2023లో అది 48 crore పెరిగింది. ఇది ఒక రకంగా దేశం మొత్తం మీదే రికార్డు. అయితే దీనిలో వచ్చిన వాళ్ళలో ఒక 16 లక్షల మంది విదేశీ టూరిస్టులు. విదేశీ టూరిస్టులు అంటే ఆదాయం డాలర్లలో వస్తుంది. కాబట్టి టూరిజం సెక్టర్ ఎప్పుడు కూడాను ఫారిన్ టూరిస్ట్ని ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తుంది. అది దేశమంతా జరుగుతుంది, ప్రపంచమంతా జరుగుతుంది. ఫారిన్ టూరిస్టులు రాని కారణంగా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ప్రస్తుతం మాల్దీవ్స్ అదే సమస్యను, భారతదేశపు టూరిస్టులు వెళ్ళడం మానేసేసరికి చాలా ఇబ్బందుల పాలవుతోంది. కాబట్టి టూరిజం అనేది విదేశీ టూరిస్టులను ఆకర్షించడంలో చాలా ముందు. ఉత్తరప్రదేశ్ అలా 16 లక్షల మందిని, పెద్ద సంఖ్య కాదు కానీ పెరుగుతోంది. గతంలో ఉత్తరప్రదేశ్లో టూరిజం అంటే ఒక తాజ్మహల్ ఉండేది అంతే. దానికి తోడు ఈరోజు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి టూరిస్టులు కాశీ, అయోధ్య, బృందావన్, మథుర ఇటువంటి ప్రాంతాలకు కూడా చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. గోరఖ్పూర్ మఠాన్ని సందర్శించేందుకు కూడాను దేశ విదేశాల టూరిస్టులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. బుద్ధిస్ట్ సర్క్యూట్కి సంబంధించిన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సందర్శించేందుకు ఎక్కువ మంది వస్తున్నారు. ఇది 2023లో వచ్చిన వాటికన్నా కూడా 25% టోటల్ ఫుట్ఫాల్ పెరిగింది. దీనిలో ఎక్కువ మంది మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా కాశీ, అయోధ్య, మథుర, బృందావన్ ఈ ప్రాంతాలను సందర్శించే వాళ్ళు ఉన్నారు. ఇందులో కాశీ అయితే చాలా పెద్ద ఎత్తున కాశీకి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది.
2023 అంటే అప్పటికి అయోధ్య ఇంకా ప్రాణప్రతిష్ఠ జరగలేదు. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగింది. జనవరి 22, 2024. కాబట్టి 2023 నాటికి ఇంకా కాశీ అయోధ్య నిర్మాణ దశలోనే ఉంది. కాబట్టి కాశీకి 2022, 23లో దాదాపు 13 కోట్ల మంది ఒక కాశీకి వచ్చారు. అయోధ్యకి టూరిస్టుల రాక పెరిగినప్పటికీ 2024 జనవరి 22 తర్వాత అదొక సునామీ లాగా వచ్చి పడుతోంది. సరే, దానికి సంబంధించినటువంటి లెక్కలు నెమ్మదిగా మనం చూడవచ్చు. అయితే దేశం మొత్తం మీద టూరిజం సెక్టర్ పెరుగుతోంది. హైదరాబాద్ మోస్ట్ ఫేవర్డ్ డెస్టినేషన్ అవుతోంది. గోవాకి 138% టూరిస్టుల రాక పెరిగింది, అది ఫారిన్ టూరిస్టు. కూర్గుకి పెరిగింది, కేరళకు పెరిగింది. కానీ వీటన్నిటికన్నా ఎక్కువ టూరిజం పెరుగుదల ఉత్తరప్రదేశ్లో కనిపించింది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేపట్టినటువంటి టూరిజం ప్రమోషన్, టూరిజం సదుపాయాల కల్పన, టూరిజానికి సంబంధించినటువంటి వనరులు, వసతుల్ని ఏర్పాటు చేయటంలో ప్రభుత్వం చూపించిన చొరవ కారణంగా ఉత్తరప్రదేశ్ ఒక సేఫ్ స్టేట్. అక్కడికి వెళితే ఆస్తికి, ప్రాణానికి హానేమీ లేదు అన్నటువంటి భావన వల్ల టూరిజం పెరుగుతూ వస్తోంది. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ ఈ విషయంలో కూడాను మాఫియాని అంతం చేయటము, మతోన్మాదుల అణచడంతో పాటు టూరిజంని ప్రమోట్ చేయడంలో కూడాను చాలా కీలకమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి పాత్రను పోషించారు. అందుకే ఉత్తరప్రదేశ్ టూరిజం ఈరోజు దేశం మొత్తం మీదే నంబర్ 1లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.